అందమైన బేబీ అంటే ఇష్టం, కానీ లవ్ లో పడేయడం చాలా కష్టం. చాలా బాగా నచ్చింది. ఇక్కడ చనిపోతే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మళ్ళీ వచ్చావా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకు ఇక అసలు లెక్కే ఉండదు. నేను మెగాస్టార్ ఫ్యాన్ ని. యాక్చువల్లీ అదే లిఫ్ట్ వర్క్ చేస్తాం. హాయ్ హలో నమస్తే ఆదా, వెల్కమ్ టు జిల్ పబ్లిసిటీ. నేను మీ పవర్ఫుల్ ఫైర్ స్టార్ సలీం షరీఫ్. ఈ రోజు నేను భానుప్రియ కలిసి నటించిన బిచ్చగాడి ప్రేమ కథ ఎపిసోడ్ 2. లెట్స్ స్టార్ట్. ఉంటా డిస్కౌంట్ 1% డిస్కౌంట్. డిస్కౌంట్ 1% డిస్కౌంట్. 1% డిస్కౌంట్ అంటే అదే కొద్దిగా మాట్లాడేది ఉండే. మళ్ళీ వచ్చావా? ఏం మాట్లాడు? అదే ఒక సెకండ్ గ్యాప్ ఇమ్మన్నారు కదా, ఒక సెకండ్ తర్వాత వచ్చా మళ్ళీ. చెప్పండి, మన బ్యాలెన్స్ ఉన్నాయా చెప్పరా? ఉంది ఉంది. అదే ఒక చిన్న కొటేషన్ ఉంది. నేను పోతారా 108 కాల్ చేసి చెప్పేసి. చార్మినార్ అంటే ఇష్టం, కానీ దాన్ని కట్టడం చాలా కష్టం. నా అందమైన బేబీ అంటే ఇష్టం, కానీ లవ్ లో పడేయడం చాలా కష్టం. ఇంకోటి ఉంది. గులాబీ పువ్వుని కోరాను, చామంతి పువ్వుని కాదు. మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీ ఫ్రెండ్ని కాదు. అయిపోయింది. నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఇక్కడ చనిపోతే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మళ్ళీ వచ్చావా? ఏంటి ఈ రోజు నేను ఎవరి మొహం చూస్తాను ఇలా తగిలేవు నాకు? నేను చూడలేదేమో. ఫస్ట్ మనీ గురించి లేదు. ఇందాక ఇలానే చెప్తావా రోజు? అందరికి ఎందుకు చెప్తా? చెప్తావు రోజు మొత్తంలో? ఎవరికి చెప్తా? ఫస్ట్ టైం చెప్తున్నా. అది కూడా నాకు ఎంతో తెలియదు. ఇందాక డ్యూటీ ఇంతేనా? వేరే వాళ్ళని నడుకోవడం ఏం లేదా? నా వెంట పట్టు. వేరే వాళ్ళని నడుకోవడం ఏం లేదా? నా వెంట పట్టు. మధ్యాహ్నం బ్రేక్ తర్వాత మళ్ళీ డ్యూటీ మొదలవుతుంది వేరే దగ్గర. మళ్ళీ వెళ్తారా? మేస్తూ నాకేం పర్లేదు. అయితే వెళ్ళి అక్కడికి. నా వెంట ఏం పడుతున్నావు? వెళ్ళిపో ఇక్కడ నుంచి. వెనకాల లేదు కదా, ముందున్నా కదా. వెనకమాల బ్యాక్ సైడ్. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే చీటింగ్ కాల్ చేయాలా? పొద్దు నుంచి వెంట పడుతున్నావు అని చెప్పేసి కాల్ చేయాలా? పొద్దు నుంచి కాదు, మధ్యాహ్నం నుంచే. ఆ తర్వాత ఆపరేషన్లు కూడా అవుతాయి. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పొద్దు నుంచి వెంట పడుతున్నావు అని చెప్పేసి కాల్ చేయాలా? పొద్దు నుంచి కాదు, మధ్యాహ్నం నుంచే. తగ్గించుకుంటే మంచిది. వెళ్తావా వెళ్ళవా? నేను ఫీల్ అవుతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడుతున్నా. ఇక్కడ కూర్చున్నా. అదే ఇందాక చాలా సేపు అక్కడ ఇక్కడ. ఏంటండి మీ గోల? గోల కాదు, అదే. మరి ఏంటండి ఇది గోల కాకపోతే? అదే అప్పటి నుంచి ఇక్కడ వెళ్తే అక్కడ వస్తున్నారు. ఏంది అసలు? లేదు, ఒక ఛాన్స్ వచ్చారా? చాలా బాగా చూసుకుంటా, చాలా ఇష్టం. ఇప్పుడే కదండి కలిసారు, ఇష్టం అంటారేంటి? ఇందాకే గురించి మీకు తెలియ చెప్తున్నా. చెప్పండి, తెలుస్తుంది. నాకు కొంచెం మెంటల్ సెంటెన్స్ సైకోయిజం కూడా ఉంది. ఇది నా గురించి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మీకు. నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, కానీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అసలు లెక్కే ఉండదు. నేను మెగాస్టార్ ఫ్యాన్ ని. నాకు పిచ్చి వస్తే ఏది పడితే అది తీసుకుని కొట్టేస్తా. నాకు థిక్ వస్తే నేను పారిపోతా, కొట్టే ఛాన్స్ ఇవ్వను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదంటే? ఇప్పుడే వచ్చాను కదా. అసలు ఎందుకన్నా వెంట పడుతుంది? ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఓకే అంటే వెళ్ళిపోతా. దేనికి ఓకే? అదే ఇష్టం అన్నా కదా. మీరు ఇష్టం అంటే నేను ఓకే అనాలా? అక్కడ కొంచెం టైం తీసుకోండి, కావాలంటే ఒక 5 minutes తీసుకోండి.
10 minutes 15 minutes. ఇప్పుడు ఒక నాకు ఒక గన్ ఇస్తారా? 10 సెకండ్లు నేను కళ్ళు మూసుకుంటా. ఇక్కడ నుంచి వెళ్ళిపోదు లేదంటే తర్వాత నేను ఏం చేస్తాను నాకే తెలియదు. నిజంగా చెప్తున్నా, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. పది సెకండ్ల తర్వాత వస్తా మళ్ళీ. ఆ, లేదు కానీ ఒక్కోట్లేదని వచ్చేస్తుంది మెంటల్. కాదు ఎస్ఆర్నగర్ నుంచి. అదే ఫైనల్ గా ఏం ఆలోచించారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు రాపిడో కదా? రాపిడో కాదు బాబు, అదే మీరు నేను మిమ్మల్ని చూశాను. నన్ను డ్రాప్ చేసింది మీరే కదా? ఎప్పుడు? ఈ గెటప్ ఏంటి? అంటే మీరు ఇదంతా కావాలని చేస్తున్నారా? అంటే బిచ్చగాడే కానీ తొక్కేశారమ్మా. impress చేయడానికి. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. బండి ఎక్కడిది? ఆ? బండి ఎలా వచ్చింది? అది యాక్చువల్లీ ర్యాపిడో అవుతుంది మీకోసం, అతనితో అలా నేను తీసుకురావాల్సి వచ్చింది. అవునా నిజం ఏ రోక ర్యాపిడోనా? थोड़ा जल्दी निकालो मैं जाना है, तुमको देता मैं, जल्दी निकालो, जल्दी 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 मैं लगा ले. ఎక్కడైనా మిస్ చేసుకోకుండా ఉండాలి, ఎప్పుడు మీతో ఉండాలని ర్యాపిడో కూడా నేనే వచ్చాను. సో ఇష్టం చాలా, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇంత అడిగితే, ఏం చేద్దామని? ఎన్ని ఛాన్స్లు అడిగితే దిల్ రాజే ఇస్తాడు, మీరు చేస్తారు. చిల్డ్రన్స్ దగ్గరికి పోయి అడగొచ్చు కదా. అంటే సినిమా ఛాన్స్ కదా, లవ్ ట్రాక్ కాబట్టి మీకు చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ దొరకనండి. అంటే మీరే బాగున్నారు కానీ మీకే అవునా నిజమా డైలాగ్ నచ్చారా? ఖచ్చితందుకో జానికి ఇప్పుడు రాయకపోయారా డైలాగ్స్? చెప్పేదాన్ని యాక్చువల్లీ డైలాగ్స్ రాసేలోనే చెప్పేదాన్ని కదా. నాకైతే నేనేం చెప్పాలనుకుంటున్నారు? అదే ఏం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే చెప్పినా ఓకే, ఎస్ చెప్పినా ఓకే, హా చెప్పినా ఓకే, అవును అన్నా ఓకే, మీ ఇష్టం. కాదని మాత్రం చెప్పు. చెప్తే ఏం చేస్తారు? చూసుకుంటా బాగా, లవ్ చేస్తాను కదా, వర్కౌట్ అయితే మ్యారేజ్ కూడా చేస్తా, చాలా ఇష్టం. ఓకే అంటే వెళ్ళిపోవాలా? ఓకే కదా, లవ్ సక్సెస్ అయినట్టే కదా. లవ్ నవ్వుతూ చెప్పచ్చు కదా వాళ్ళకు. అంతకన్నా నేను ఇప్పుడు నవ్వలేను. నాకు నవ్వు రాదు. కానీ నవ్వుతూనే బాగుంటారా? సరే వెళ్ళిపోండి. ఓకే కదా, అదే ఓకే హ్యాపీయా. సరే ఓకే కానీ నెలకి ఎంత సంపాదిస్తారు? 5 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తాను. 5 నుంచి 10 లక్షల? నార్మల్ గా సాఫ్ట్వేర్ చేసే ఎంప్లాయీ కూడా ఇంత రావట్లేదు కదండి. ఇక్కడ నుంచి వస్తుందండి అంత డబ్బు మీకు? అడుక్కుంటాం కదా, వస్తుంది. అడుక్కుంటేనే అంత వచ్చేస్తుందా? వచ్చేస్తుంది మరి. అందరూ రోజు ప్లేస్ పట్టుకొని అడుక్కోవడానికి దిగుతారు. లాస్ట్ వీక్ 2-3 ఆల్మోస్ట్ దీంట్లో అయిపోయారు కన్వర్ట్. ఎవరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్? 2-3 వాళ్ళకు కూడా 30,000 వస్తుండే, 4 lakhs వరకు వచ్చిందంట ఈ మంత్. ఇది వ్యాపారం. అంటే మీరే ఇన్స్పిరేషనా? అవును మరి. బాబోయ్ గొప్పోళ్ళండి. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.